హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. చూడండి ఫ్రెండ్స్, మనకి చల్లగా వర్షం పడుతుంది కదండి. ఏమన్నా తినాలనిపించినప్పుడు రండి. నేను పేంది అప్పడాలు చేస్తానండి. పేంది అంటే మనకి పొరలు వస్తుంది కదా, అలా చేస్తాను. చాలా బాగుంటుందండి. పేంది అప్పడాలకు కావాల్సినవి చూడండి. మామూలుగా దీనికి రెస్టారెంట్లో అయితే బయట అయితే మనకి మైదా పిండి ఎక్కువ వాడతారు కాబట్టి నేను అలా కాకుండా కొంచెం మనం ఎక్కువ తినకూడదు కాబట్టి ఎప్పుడప్పుడు చేసుకుంటాం కాబట్టి నేను కొంచెం ఈక్వల్ వాడతానండి. చూసారు కదా, ఈ కప్పుతో నేను 2 కప్పులు మైదా తీసుకున్నా, జల్లుడు వేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. డిఫరెన్స్ కనపడుతుంది కదా మీకు. చూడండి, ఇది గోధుమ పిండి, ఇది మైదా పిండి. నేను ఒక పెద్ద స్పూన్ 2 స్పూన్లు నెయ్యి అయితే ఇలాగా వేడిగా మరగబెట్టి పక్కన పెట్టుకున్నానండి. నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదండి. ఏమంటే క్రిస్పీగా వస్తుంది. ఆయిల్ అన్నా సరే నెయ్యి అన్నా సరే ఇలా వేడి చేసి వేసుకోండి పిండిలో. నేను వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ అండి, 4 వట్టిమిరపకాయలు ఇలా మిక్సీకి కొట్టిన, సాల్ట్, కొంచెం జీలకర్ర పేస్ట్లో వామ్ కూడా వేసుకోవచ్చండి. వామ్ వేసుకుని ఇంకా బాగుంటుంది. లేదు కాబట్టి జీలకర్ర వేస్తున్నా, కొన్ని నువ్వులు అయితే వేస్తున్నానండి. మన చపాతీ పిండి కలుపుకున్నట్టు పిండి అయితే కలిపేసుకుని పెట్టేసుకోవాలా. పులివిడి అయితే మన ఛానల్లో ఉంటుంది. నచ్చిన వాళ్ళు అయితే చూసేసేయండి. బాయ్ అండి.